అత్తనే తల తాళంతో 5 రూపాయలు వస్తున్నాయి. మనగా 1 కిలో కిలో మనగా తమడో పరం తెచ్చుకొని తమ ద్వారా పోతారు. ఒక బిడ్డను రాదుకుంటారు రజీందేవి. పొలగంగి రాదు నార తెచ్చుకొని పందిట్లో చేసుకున్నాడు. రే తాలు తలలు వేస్తారు పొద్దుగాల చూడవయ్య. నా భార్య అనగానే పొన్నమ్మ దేవి గుడి సులోపరం ఉన్నదే. రెడ్డి పందిట్లు చేసుకున్నాక అప్పుడు పొలంగి రాదు. బామ రావే బామ బామ పొన్నమ్మ దేవి పొన్నమ్మ దేవి రాయ బామ బామ అరే ఏం చేస్తానండి మన బంగులా ఏమైతే ఒడిసానా గుడిసెల్లో ఉన్నా అది నెత్తిదూడు రమద్ద ఇంత నూనె పెట్టుకుంటేందో నెత్తిదూడు ఎడ్డు ఎక్క తిన్న గడ్డి కుప్పలు అయింది రండి. అరే మన తండ్రి శ్రీమంతులవా పొద్దుటే మాపు లేదు మాపుడే పొద్దు లేదు. నువ్వు సవరించాక నా కుంప పెట్టుకోపోతున్నా. ఏం చెప్తానో గుడిసెలా ఒక్క తరగముతే 5 రూపాయలు వస్తాను, తాడముతే 10 రూపాయలు వస్తానే. అట్లా పోయి తమడో పరవ తెచ్చుకొని తనవు దార పోసుకుంటాను. మనం తాడేసుకోవద్దా? కోట ఏది ఉండే మళ్ళీ మురుము వచ్చేది అంతే అంటావా? అయినట సాడుకు అని నువ్వు సిర్రై నేను తాడు పెడతా. సిర్రేతా నువ్వు తాడు పెడతా. నారు పెడతా. మంచిగా పెట్టు మంచిగా పెట్టు. మంచిగా నువ్వు మంచిగా పూరి పెట్టు. నేను నార పెడతాను సిర్రయ్యే సిర్రేస్తానుంటానా ఇంత వేసపోతే పొట్టినట్టు ఉత్సా ఏముంటలేనయ్యా నువ్వు ఎట్లా చేస్తాను అట్లే. రమణ రమణ రమ రమ రమణ రమ రమ మంచిగా అయ్యో పుచ్చిపోయి దారితో మనసు ఎక్కడ పెడతానువే నీవిన్నే పెడతాను ఇస్తావు శివుని మీద. రమణ రమ రమ కూర్చొని పెడతావా నేను ఆడి పెడతావు. ఎట్లా కూర్చొని పెడతావా నేను ఆడి పెడతావు. కూర్చుంటే గంటలు లేస్తే పొట్టి ఎట్టో చదువుకోరాదే. మురుపు అయితే మురుపు అయితే అదే అదే మురుపు అయితే ఆయన పెడతాడు నార మంచిగా పెడతాడు. ఆయన మునుపు కోయేడ ఊరికి వచ్చేది పెద్ద మనిషి నీకే చెప్తాన్నా. విన్నావా? నరాల పొన్న రక్తం బందై నీరు నడుస్తాను. మునుపు ఊరికి వచ్చేది నాకు మునుపటి లెక్కలు ఎత్తాను. ఏ బాబాది ఇక చూడు పందిరు మంచిగుంది కానీ కొందరు కూర్చుపోయి కాళ్ళు. సరే నారబెట్టు నారబెట్టు. రమణ రమణ రమ రమ రమణ రమణ రమ రమ పొద్దు తాగుతావా? పొద్దు బాబు పోతులు కళ్ళు తాగుతావా? పొద్దు తాగుతావా? లంచే తాయిన పేరు చెప్తాను. పెద్దవాళ్ళకి నీకే చెప్తాను. నేను ఏదో కాళ్ళు వేని అట్టట్ట తిరిగి 4 పుల్లలు ఎరుకచ్చి పొయ్యి ముంగటి వేసి కాళ్ళు రెక్కలు గుంజి నిద్ర పట్టక పావు సేరు తాగుతాను. లంజే సేరు తాగుతాను. మరి ఆ సేరు ఎవరు అలవాటు వేసారు అడిగా నువ్వేనా? కట్ట కాదు సరపిండి పెట్టు అన్న. సరపిండి పెట్టి కోటరాన్ని తెచ్చుకొని తాపు చూస్తుంది. కూడా తింటే లంజే మిడిమిడి చూస్తాను. మీరు అవ్వుంటే పోతుందా అయ్యుంటే పోతాడా అన్నదమ్ములుంటే పోతారని రోజు మూతెరు వచ్చిన రోజు మూతెరు పోతాడా సేరుకు వేయిందని కానీ ఉంది పావు ఆడలో రాయనైతే బాడుకో కిసాన్ మోగ బాడుకో సేరుకు వేయిందని కానీ ఉంది పావు అంటే అమ్మగారు మాత్రం చెప్పారు. ఏ మాత్రం
అందుకే నాకు దగ్గర అంటే గద్దెలకి కొడతాడు కాదు ఇంకేం చూసారు మీరు నీకు ఈ వారం మొత్తం వయసు మరి అప్పుడు చూడు ఇటువంటి రాజే పుష్పంగరాజు భార్య కొరకు చూడు చెట్టు కింద గుర్తుండే వచ్చిన వాడు వేటవండి పుష్పంగరాజు అమ్మ నీలగడ్డ ఉన్నది రామ రామ చారడు నీళ్ళు దొరకపోయినా భార్య పానం పోతుందో ఉంటుందో అని మంచి నీళ్ళ కొరకు చూడు తిరుకుంటా వద్దంటే అగంతో చూడు అని మరి గడవండి దొరకలే గుడిసెగల్ల పడుతుంది గుడిసెలోనే ఉన్నవాళ్ళు ఎవరయ్యా పోయా నీకు తాడుగా అన్నా తలుగా అన్నా లంచ కొడుకు ఇంకా లేస్తారా కాలు నేను లేనే మొగోడిని అడగటానికి మొగోలు ఇట్టి ముగ కట్టేదారు ఉరుకురికి ఉండవచ్చు లేదా అయ్యా నా భార్య ఎందుకంటే లేనోనికి లేక తిప్పడా ఉన్నోనికి గోహం ఉన్న తిప్పడా ఎందుకంటే తలకచ్చినో తాడుకచ్చినో తాడు తలుగు అమ్మితే 5 10 అత్తే కిలో బియ్యం తెచ్చుకున్నావు అని ఆలోచనలు కదా భార్య ఎందుకు వచ్చినావు బాంచదు అయ్యా ఎందుకొరకు రాలేదు నేను తిరుగుకుంటూ వస్తాను కానీ మరి గుడిచెలో కూడా తినటువంటి తలతగులు ఎన్నుకుంటారు మరి ఎరుకులవో తెలియదు మరి కులంగా అటువంటి కులానా అర్జెన్స్ వాళ్ళైతే తాళ్ళు తలుగులు వేస్తారు ఇప్పటికైనా జాతి నీతులు వేరైనా జన్మాలు ఒకటి పూల రంగులు వేరైనా భూజంత ఒకటి కట్టబడి పసుల రంగులు వేరైనా పాలన్నీ ఒకటి అన్నారు ఏ కులమైనా పర్వాలేదు చాలా నీళ్ళు కొండపోతే నా భార్య ప్రాణం బతుకుతుందమ్మే అయ్యా నేను మంచి నీళ్ళ కూడా కట్టిన అయ్యా నీళ్ళకి వచ్చి నువ్వు బాధపడుతున్నావు అని నాకు అర్థమైంది చేసుకుని వస్తావా చెప్తుంది కానయ్యా వీళ్ళు తాను తారు వీళ్ళు అర్జెన్స్ తిట్టా అనుకుంటున్నావా చెప్పుకుంటే పెద్దరికం కాదయ్యా అప్పుడు నీ రాజ్యానికి రాజు ఎంతో ఆస్తిపరం ఉంది నా లెక్కల సనవాడు కూర్చో కళ చెట్టం మెదిరి తినతిండి కట్టబట్ట ఉండే ఇల్లు లేకుండా 7 వేళ్ళ కూడా చేసుకున్నానే నా పేరు పదంగి రాదు నా భార్య పేరు పొన్నమది ఒక్క బిడ్డ నా బిడ్డ పేరు రజిందేవి నీళ్ళ కొరకచ్చి బాధపడతారు నానా రాదు నా భార్య పేరు పొన్నమదేవి ఒక్క బిడ్డ నా బిడ్డ పేరు రజిందేవి నా బిడ్డ చేత నీళ్ళు ఇప్పిస్తా కూడా ఉండు అన్నాడయ్యా బిడ్డ రావే బిడ్డ బిడ్డ రావే బిడ్డ ఎందుకో పిలవలే మన ఇంటి ముందుకు రాధా చెండు మంచిది కావాలి ఉన్నాడు అన్ని రాళ్ళకన్నా అన్నదానం మంచిదానం గొప్ప అన్నారు బిడ్డ ఆ పుణ్యమైన కట్టుకొని రాపో బిడ్డ మరి బిడ్డను చూస్తే ఎట్లా ఉన్నది బట్ట లేకపోతే పాంచ రూపు అన్నము లేకపోతే కోతి రూపు అమరు లేకపోతే సైతాన రూపు అన్నమే ఉన్నతనము మనిషికి ఒక సవరే చక్కదనమా రూపంలో ఉన్న బిడ్డ చూడు మరి కడగల్ల ముఖము కడిగిన శృంగారమే కడుకున్న శృంగారమే ఇన్ని కనుకనేమి సర్వతోడు నీళ్లు పట్టుకున్నదే ఆ కుడితే ముందు ఉండి రాదు పుష్పంగా రాదు ఉన్న
నా పియన్నీలో పూజికాయంగా రాజుగారి బిడ్డ వల్ల రంబడుదాని రమ్మంటరానంది వల్ల నేను విద్యను చూడు రాజు పుష్పంగా రాజువేడిగా వచ్చింది. అయ్యా ఇగో మంచిలని చేతి కన్న ఎత్తి తల దించుకొని కా బిడ్డ కనుక రచన చూడు మరి గుర్తుల కనుకనే వెళ్ళిపోయిందమ్మా. మరి ఆ బిడ్డ మంచి నీళ్ళు చేతికి ఇచ్చినప్పుడే కానుగోడు కానీ కంట్రే పదాకం తను ఏమనుకున్నాడు? మరి ఈ బిడ్డను చూడబోతే సూర్యవేడి గడలు చంద్రవేడి గడలు పొడిచేటి పొద్దు వడివంక ఉన్నది కానీ పొల్లకు వడివంక లేదు. వడివంక లేని వయ్యారి కాంత నా ఇంటికి నా కోడలైనట్టయితే ఈ పొల్ల నా ఇంటికి కోడలైనట్టయితే నా కొడుకును నా కోడలు ఇద్దరు తొవ్వడవుతుంటే భార్య భర్తలు కాదు అన్నజలను లెక్క ఉన్నారు. అప్పుడు అనుకున్నాడు శ్రీమతం నడవంతుడు దైద్రవేళ్ల కాలం సావునగదు బతుకు ఉద్యోగం పొల్లను కూడా ఎగడవంటి కోడలు చేసుకోవాలనుకున్నాడు తన మనసులోనే. పట్టుకున్నాడమ్మా రాజులే పుష్పంగరాజు అడిలోనే ఉన్నది ఇంక చిన్న గంటల మరి కింద నా భార్యను గుర్తుండ పెట్టిన నా భార్య మరి ప్రాణం బాగా ఉండిన రూపకొలకు అల్లాడిపోయింది. అరిటాకు నీళ్ళు తొలుకులాడినట్టుగా నా భార్య ప్రాణం తొలుకులాడుతున్నదమ్మే. అదిగో భార్య వేడికి రాజురానే వచ్చినానే నీళ్ళు పట్టుకొని భార్య వేడికి రానే వచ్చానా కాంతమని నీళ్ళు తీసుకోవచ్చా? నీళ్ళు తాగవమ్మా. మరి అప్పుడు చూడు ఆ తల్లి కాంతమతికి నీళ్లు తీసుకొచ్చే కడపండ మంచిలు తాగి ఈ తల్లి ఇచ్చింది పుణ్యంగల తల్లి చెప్పిన మంచిలు ఆయన తల్లి మంచి కోలుకున్నాడు. ఊళ్ళు తిరిగినాం కిన్ని పల్లెలు తిరిగితే ఎక్కడ మన కొడుకు దగ్గర పిల్ల దొరకలేదు అయ్యా. మన కొడుకు పెళ్లి కాదు అలాగే మన ఊరికి వెళ్ళిపోదామయ్యా. కానీ బామా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అమ్మా? ఇట్లా కనిపించాను నేను నీళ్ళు తెచ్చింది ఏదో ఊరు కాదు, అది పలాంగినవరము. రాజు పేరు పలాంగి మహారాజు, తన భార్య పునమ్మదేవి. వాళ్ళ పొద్దుడే మాపడే పొద్దు లేదు. ఒంటి ఇటాడు గుడిసే వాళ్ళ బిడ్డ ఒక బిడ్డ, ఆ బిడ్డ పేరు రజనీ దేవి. ఆ బిడ్డను మన ఇంటి కొడలు చేసుకుంటే మన కొడుకు మైపాల రాదు. ఆ బిడ్డ రజనవ బాట పని అవుతాడు సూర్యుజన్ ఎవరైనా అన్న చెల్లెలు అంటారు 4 పోలు అన్నారు. అది నేను బలి ఉన్నాయినా ఆ పొలం మన కొడుకు పెళ్లి చేసుకుని పోందా? మన కొడుకు చెప్పిన ముచ్చి రాదుకున్నదా? ఏ బాబా అది ఆగవెళ్ళి పొల్ల వానెత్తి రూపాయలు వానెత్తి బంగారు. అరే అయ్యో పోరాడు ఆంగితావు నీవుతావు ఏ ఆంగితావు వానికి రూపాయలు పిచ్చే నీకు రూపాయలు. నువ్వు ఏం తెచ్చినావు మన పెళ్ళైనప్పుడు? ఏం చేయలేదా? ఏం తెచ్చినావు? డబ్బు ఏం చేయలేదా? ఏం తెచ్చినావు? ఏ కొల మంచం లబ్బర్లు అయ్యో లెక్కలైతే కోట్లయితే ఆ లోట ఎవరికి పెట్టే తిన్నారని గోలి చుట్టూ తిరుగుతున్నది. ఒక్కనాడు దాచిపెట్టిన దాన్ని ఒక్కనాడు దాచిపెడితే ఆయన బాధ చూడు. మళ్ళీ నేను లేచి ఇచ్చేదాకా గోలె చుట్టూ తిరుగుతాడు.
కానీ బామా ఆ పిల్ల రజనాలు చూస్తే నువ్వు పైసలు మర్చిపోతావు. నువ్వే కాదు మన కొడుకు తనకు డబ్బు తనకు బంగారం వెళ్ళిపోతే ఆ ముచ్చట మర్చిపోతాడు. పోదము రమ్మని ఒక్క ఊరు గనక పొలగనగరమోడు రాజు పుష్పంగ రాజు కాంతమతినమ్మ లేదగడ్డి మేసేటి పోడోలు ఎయ్యాలి మన తెగలే పెళ్ళిళ్ళు ఎయ్యాలి మన తెగలే పోడోలు ఎయ్యాలి మన తెగలే పెళ్ళిళ్ళు ఎయ్యాలి మన తెగలే పోడోలు ఎయ్యాలి మన తెగలే పెళ్ళిళ్ళు ఎయ్యాలి మన తెగలే మేచడి గొర్రె మంద గొర్రెల మంద మన తోర వీరయ్య మామాలే మంద మామలే మంద మేచడి గొర్రె మంద గొర్రెల మంద వీరయ్య మామాలే మంద మామలే మంద గట్టి మేచడి ఆవుల మంద ఆవుల మంద మన తోర కిట్టన్న మామాలే మంద మామలే మంద గట్టి మేచడి ఆవుల మంద ఆవుల మంద మన తోర కిట్టయ్య మామాలే మంద మామలే మంద రాను గాడి బసా గుడ్డ గాడి గనకనే చేస్తున్నారమ్మ ఇదే గుర్తు మిత్తాయిగా నేను మిత్త ఇదే గుర్తు ఇచ్చేది మానం పోతుంది. వాడు నా ఎత్తు రూపాయలు నా ఎత్తు బంగారం ఈ గుడిసే గుడిసే దెబ్బైతే గుడిసే చెట్టు కింద కూర్చో నీ మాట్లాడతా మనం ఇక్కడ ఎల్లకాలం మనం ఉంటావా? మన బంగ్లా లేవా? మన రాజ్యం లేదా? ఎప్పుడో పండుగ మన తత్వం లేకపోతే లేదు. ఏం మాట్లాడతారు? కుయ్యు అంటే బాగా ఫీల్ అవుతావా? ఫీల్గా ఇంటి వెనక చెప్తా తాత సంగతి. నీ కాళ్ళకు తాడు కట్టుడు చాలా పర్లేదు కొడుకుతో చెప్తా. అయ్యో ఆ పొలం చూసిందంటే తాడు గీడు అన్ని బంద్ అవుతాయి. మేము ఆ పైసలు మనం అడుగుతాం. కుర్చీ లేవా? వాళ్ళకి కూర్చో సభలు పా. నేను ఎప్పుడైనా కుర్చీనే కూర్చుంటా. నేను కింద కూర్చో అయ్యా రాజా అయ్యా నీళ్ళ కొరకు వచ్చినావు, నీళ్లు కొంచెం మళ్ళీ ఎందుకు వచ్చినావు ఆయన? అయ్యా నేను ఎందుకో రాలేదయ్యా. మాది ఏదో ఊరు ఇక్కడ పుష్పంగా నవ్వురాం. నా పేరు పుష్పంగా మారాదు. నా భార్య పేరు కాంతమ్మని. మా గర్భాన ఒక్క కొడుకు, మా కొడుకు పాల మారాదు. పిల్ల జాడలు తిరిగినా ఎక్కడా పిల్ల కామాకులు కాలేదు. నీ బిడ్డ కూడా ఎంత ముద్దుగా ఉన్నది. నీ బిడ్డ నా కొడుకు పెళ్లి చేస్తామని అడగడానికి వచ్చిందయ్యా. అరే ఎంత మాట అడిగినవే నాయన. ఈడొచ్చిన బిడ్డ ఇంట్లో ఉంటే నీ బిడ్డ పెళ్లి చేస్తావు అనేటోళ్ళు ఎందరో. ఈడొచ్చిన కొడుకుంటే నీ కొడుకు పెళ్లి చేస్తావా అని అడిగేటోళ్ళు ఎందరో. నువ్వు అడుగుడు తప్పు కాదు కానీ ఆయన నానా బిడ్డ ఈడొచ్చి వచ్చిన భార్యల బిడ్డ అయింది. వెనుకటి కాలం వేరు, ఈ కాలం వేరు. వెనుకట ఎట్టో పెళ్లి జరిగింది. ఈ కాలం లోపల 5,000 10,000 వరకట్నం అడిగినోడే. వరకట్నం అతన్న మానవుడు భూమి మీద లేకపాయలే. ఆయన నేను రోజా ఎంతలే నా పొట్టగలు కట్ట ఉంది నాన్న. ఒక్క తలుగు వేస్తే రూపాయి పుట్టగడ కట్ట అవుతుంది. నా బిడ్డకు 5,000 10,000 వరకు కట్ట చెట్ట పెళ్లి చేస్తానా అన్న. నువ్వేమో ధనవంతుడివి నాయన, నేను గుడ్డ పేదవాడిని. నేను అందుకునే శక్తి నా దగ్గర ఎక్కడ ఉన్నది
నా బిడ్డ పెళ్లి చేయరయ్య నా పోటీగా లక్ష్మి అడిగినప్పుడే బిడ్డ పెళ్లి చేస్తా గాని నేను అందుకునే శక్తి నా దగ్గర లేదే నా బిడ్డ పెళ్లి నాన్న నా బిడ్డ పెళ్లి నేను అందుకునే శక్తి నా దగ్గర లేదు 5,000 10,000 వరకట్ట విద్య శక్తి లేదు నా పోటీగా లక్ష్మి అడిగినప్పుడే పేదలకు రాబిడ్డి పెళ్లి చేస్తానా అయ్యా నీ 9 చూసుకోవయ్యా అయ్యా పులాంగి రాజా మీరు దాన్ని శ్రీమంతులు లేరు అని నా బిడ్డ తలవాళ్ళతో తవ నడుచుడు బియ్యో నా గుడిసెలు లేవు